చాలా మంది నైట్ టైంలో కనుక చూస్తే ఒక డైపర్ వేసి అలాగే ఉంచేస్తూ ఉంటుంటాం. సో దానివల్ల అమ్మాయిల్లో ఏ విధంగా ఉంటుంది ఇన్ఫెక్షన్, మగపిల్లలకైతే ఏ విధంగా ఉంటుంది అంటారు? సో ఈ డైపర్ ర్యాష్ అనేది చూస్తే ఇద్దరికి సివియర్ గా రావచ్చండి. ఫస్ట్ నార్మల్ గా ఈ డైపర్ ర్యాష్ ని మనం ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ డైపర్స్ ఒకటి, అండ్ ఆ ఏరియాలో మనం క్లీన్ చేసేటప్పుడు వాటర్ వైప్స్ అంటే ఫ్రాగ్రెన్స్ ఉన్న వైప్స్ అవాయిడ్ చేసుకోవడం బెటర్. అంటే ఫ్రాగ్రెన్స్ ఉన్న కెమికల్ ఉన్న వైప్స్ అవాయిడ్ చేసుకొని ఓన్లీ వాటర్ వైప్స్ తో జెంటల్ గా క్లీన్ చేసుకోవడం బెటర్. అండ్ క్లీన్ చేసినప్పుడు కూడా కొంచెం వాటర్ పోసి నిదానంగా క్లీన్ చేసుకోవాలి, బాగా రబ్ చేయకూడదు. రబ్ చేస్తే ర్యాష్ ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇంకా దీంతో పాటు యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటది అనమాట. సో సరిగ్గా క్లీన్ గా ఉంచుకోకపోతే, మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి. సో అలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.